కస్టమర్స్ బార్గెన్ చేయకపోతే అది లక్ కాదు, అది స్ట్రాటజీ. ఒక చిన్న కథ, పెద్ద లెసన్ వినండి. హరి ఒక ఫర్నిచర్ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ చేస్తున్నాడు. సేల్స్ డైలీ వస్తుంది, కానీ పెద్ద మార్జిన్స్ అనేది లేదనమాట. సమ్ టైమ్స్లో 1%, 2%, 5% మార్జిన్ రావడం కూడా కష్టంగా ఉండేది. కానీ కస్టమర్స్ వచ్చినప్పుడు వాళ్ళు అడుగుతున్న ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, డిస్కౌంట్ ఎంత, తగ్గించండి. ఇలా బార్గెన్ అనేది రెగ్యులర్ జరుగుతున్న ప్రాసెస్ అనమాట. ఒకరు అనుకోకుండా తన ఫ్రెండ్ రవిని కలిశాడు ఒక ఫంక్షన్లో. మాటల్లో మాటగా తను అన్నాడు అనమాట, సేల్స్ జరుగుతుంది రవి, బట్ మార్జిన్స్ పెద్దగా లేవు అంటే. రవి షాక్ అయ్యాడు. హరి వచ్చి రవిని అడిగాడు, మరి నీ బిజినెస్ ఎలా వెళ్తుంది, నీ మార్జిన్స్ ఎలా ఉన్నాయంటే, నాది పర్లేదురా, 20%, 30% కస్టమర్ టు కస్టమర్ ఇది వేరే అవుతుంది అంటే. దానికి హరి అన్నాడు, అరే నువ్వు లక్కీరా, అసలు నీకు వచ్చే కస్టమర్స్ అసలు బార్గెన్ చేయట్లేదు అంటే. రవి నవ్వి, బార్గెన్ ప్రతి ఒక్కరు చేస్తారు, ప్రతి ఒక్క కస్టమర్ చేస్తారా, అది వాళ్ళ రెస్పాన్సిబిలిటీ, మనం దాన్ని చెప్పడానికి లేదు. బట్ ఏంటంటే నేను ఒక స్ట్రాటజీ ఫాలో అవుతాను. ఏంటి అంటే, నాకు పైప్ లైన్ ఆల్రెడీ ఉంటుంది, అంటే లీడ్స్, నా దగ్గర నెంబర్ ఆఫ్ లీడ్స్ ఎక్కువ ఉంటుంది, అంటే నేను మార్కెటింగ్ని కన్సిస్టెంట్గా చేస్తాను. నా ప్రోడక్ట్ ఎందుకు కాస్ట్ ఎక్కువ, నా ఆఫ్టర్ సేల్ సర్వీస్ నేను ఇస్తాను. ఇలా ప్రతి ఒక్కటి కూడా నేను బిఫోరే నా మార్కెటింగ్ యాక్టివిటీస్లో నేను పోస్ట్ చేస్తాను. అందువల్ల కస్టమర్స్ అనేది బార్గెన్ చేసినా కూడా వాళ్ళు అంత లో లెవెల్కి దిగి మాట్లాడరు ఎప్పుడు నా కస్టమర్స్ వరకు అన్నాడు. సపోజ్ నీ దగ్గర ఒక డైనింగ్ సెట్ ఉంది అనుకో, ఆ సెట్ ఓన్లీ ఒకే పీసే ఉంది నీ దగ్గర. 10 కస్టమర్స్ వచ్చారు, నాకు కావాలి అడుగుతున్నారు. ఈ టైంలో నువ్వు డిస్కౌంట్ ఇస్తావా, లేకపోతే నీ ప్రైస్ పైన నువ్వు స్టిక్ ఆన్ అవుతావా? ఖచ్చితంగా నీ ప్రైస్ పైన స్టిక్ ఆన్ అవుతావు. అంటే డిమాండ్ ఎక్కువ ఉంది, సప్లై తక్కువ ఉంది, అప్పుడు నువ్వు ప్రైస్ తగ్గించాల్సిన అవసరం లేదు. ఆ విధంగానే నువ్వు మార్కెటింగ్ ఎంత కన్సిస్టెంట్ చేస్తావో నీకు అంత ఎక్కువ లీడ్స్ వస్తాయి పైప్ లైన్లో. లీడ్స్ ఎక్కువ నీ పైప్ లైన్లో ఉంటే నీ కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది ఎక్కువ పెరుగుతుంది. నీ కాన్ఫిడెన్స్ లెవెల్ ఎక్కువ పెరిగితే ఆటోమేటిక్గా నువ్వు మార్జిన్స్ కూడా బెటర్గా పెట్టుకొని నువ్వు ఆపరేట్ చేయొచ్చు అన్నట్టుగా అన్నాడు. అప్పుడు హరికి రియలైజేషన్ వచ్చిందనమాట, నా ప్రాబ్లం నా ప్రోడక్ట్ కాదు, నా సేల్స్ కాదు, నా దగ్గర లీడ్స్ లేకపోవడం వలన నా దగ్గర కాన్ఫిడెన్స్ లేదు, కాన్ఫిడెన్స్ లేకపోవడం వలన భయం ఎక్కువ అవుతుంది, భయం వల్ల నేను ఎక్కువ డిస్కౌంట్ ఇస్తున్నాను అనేసి. ప్రతి ఒక్క బిజినెస్లో జరుగుతున్నది ఇదే. మనము ఎప్పుడు తగ్గిస్తాము అంటే ప్రైసెస్ని, మనం ఆర్డర్ మిస్ అయిపోతాము, ఈ కస్టమర్ పోతే ఇంకా మన కస్టమరే లేడు అని మనకి ఎప్పుడైతే భయం ఉంటుందో ఆటోమేటిక్గా మనం ప్రైస్ని తగ్గించేస్తాం.